ప్రతిపాదన మీరు చేశారు, సత్యదేవుడని మీరు చెప్తున్నారు కనుక ఎలా అని మేము అడుగుతున్నాం. ఇదే విషయం మీద బైబిల్ యొక్క దేవుడు లోకరక్షకుడని కానీ లేదా యేసు దేవుడని కానీ ఆయన నిజదేవుడని కానీ మీరు చెప్పదలుచుకుంటే శివశక్తి ఎప్పుడు కూడా డిబేట్ చేయడానికి చాలా రెడీగా ఉంది. మీరు డిబేట్ నియమ నిబంధనలు మాట్లాడుకుందాం. కరుణాకర్తో నేను చెప్తాను, కరుణాకర్ మీరు కూడా ఒక డిబేట్ చేద్దాం. ఎవరు గెలుస్తారో ఆ సత్యాన్ని అందరం తీసుకుందాం సత్యాన్వేషకులుగా. ఎవరు ఓడిపోతారో దాన్ని విడిచిపెడదాం. సో మీరు రెడీనా? ప్రవీణ్ పగడాల గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరు రెడీనా? లేదు అంటే మీ దేవుడు ఇంకెప్పుడు నిజదేవుడని కానీ సత్యదేవుడని కానీ ఇంకెప్పుడు మీరు చెప్పకూడదు. ఈ యొక్క నా ఛాలెంజ్కి రెడీ అయితే మీరు రండి, మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధం. సో ఇప్పటికే మేము చాలా సబ్జెక్ట్ మాట్లాడేసామండి. ఈ వీళ్ళ యొక్క కౌంటర్లు కూడా రీకౌంటర్లు ఎన్కౌంటర్లు కూడా ఇచ్చేసాం. సో ఇంతటితో మేము మా యొక్క ఈ వీడియోని ముగిస్తున్నామండి. నమస్కారం.